మనుషులు జంతువుల జనావాసాల్లోకి వెళ్తున్నారా, లేదా జంతువులు మనుషుల ఆవాసాల్లోకి వస్తున్నాయంటే మనమే వాటిని ఆక్యుపై చేస్తున్నాం. వాటి టెరిటరీస్లోకి మనమే వెళ్తున్నాం. వాటి భూభాగంలోకి మనమే అడుగు పెడుతున్నాం అని చెప్పాలి. అసలు చాలా ఎనిమల్స్ టెరిటోరియల్, వాటికి చాలా పెద్ద పెద్ద అడవులు కానీ ప్రాంతాలు కానీ కావాలి. ఉదాహరణకి ఎలిఫెంట్స్ అనుకోండి, ఏనుగులు ఒక చోట నుంచి మరో చోటకు సంచరించడానికి సుదూరమైన ప్రాంతాలు కావాలి. వాటి ఫుడ్ కానీ, నీళ్ళకి కానీ, తిరగటానికి కానీ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం చూస్తే కనుక రీసెంట్గా ఏపీలో కూడా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషికి జంతువులకు మధ్య సంఘర్షణ బాగా పెరిగిపోయింది. అంతెందుకు, గత సంవత్సరం మనం చూస్తే శ్రీకాళహస్తి దగ్గర అర్ధరాత్రి పూట శివరాత్రి ముందు రోజు ఏనుగుల గుంపు మనుషుల మీద దాడి చేసి మనుషులు చనిపోయారనమాట. ఇలాంటివి ఆపాలి. ఇలాంటివి ముందే మనం పసిగట్టగలగాలి. అసలు ఒక పక్క మనుషులు హ్యాపీగా ఉండాలి, ఇంకో పక్క జంతువులు హ్యాపీగా ఉండాలి. అందరూ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మొత్తం ఈకోసిస్టమ్ బాగుండాలన్నమాట. దానికోసం ఏపీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చింది. అదే ప్రాజెక్ట్ హనుమాన్, హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే దీనిలో కొత్తగా టెక్నాలజీ సహాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, డ్రోన్స్ సహాయంతో, స్మార్ట్ అప్లికేషన్ సహాయంతో మొత్తం ఎనిమల్స్ని, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి ట్రై చేస్తారనమాట. దీనిలో మనం చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తారనమాట. దాంతోపాటు మోడర్న్ టెక్నాలజీస్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తీసుకొస్తారు, వర్చువల్ ఫెన్సింగ్ చేసుకొస్తారనమాట. వీటి ద్వారా సైరన్స్ మోగుతాయి. ఎప్పుడైనా ఎనిమల్స్ మానవ ఆవాసాల్లోకి వస్తున్నా, రైల్వే ట్రాక్స్లోకి వస్తున్నా, సోలార్ ఆధారంగా ఈ సైరన్స్ పనిచేస్తాయి అనమాట. ఒక్కసారి సైరన్స్ మోగితే మనం ఇమీడియట్గా పసిగట్టి ఎనిమల్స్ని కాపాడొచ్చు, యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా చూసుకోవచ్చు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు పరిహారం కూడా, ఇప్పటి వరకు కూడా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో మనుషులు చనిపోతే పరిహారం చాలా లేట్గా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, పూర్తి స్థాయిలో మొబైల్ యాప్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఆ పరిహారం కూడా ఫాస్ట్గా రావడానికి. వీటన్నిటితో పాటు వన్యప్రాణి సంరక్షణ, వైద్యం, మనకు తెలుసు వంతాల లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి అనమాట. కానీ గవర్నమెంట్ సెక్టర్ చాలా తక్కువనే. అంటే వన్యప్రాణి సంరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గాయపడిన వెంటనే వైద్యం చేయించడం, రీహాబిలిటేషన్ చేయటం, తర్వాత అవి బాగా అంటే వాటి ఆరోగ్యం బాగుపడంగానే మళ్ళీ అడవిలోకి వదిలేయటం, ఇవన్నీ కూడా. వీటితో పాటు సర్పమిత్ర అనే కాన్సెప్ట్ అనమాట. అంటే పాములు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు చాలా చోట్ల గ్రామ స్థాయిలో పాము కాటు గురి చాలా మంది చనిపోతూ ఉంటారు అనమాట. ఈ సర్పమిత్రలో స్నేక్స్ని కాపాడటం, మనుషుల్ని కాపాడటం, మనుషులకి స్నేక్స్కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ రాకుండా చూడటం అనమాట. ఇదంతా కూడా సర్పమిత్ర, ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ చాలా రాష్ట్రాల్లో కోతులతో కూడా, కోతుల యొక్క దాడులు కావచ్చు. అంటే కోతులు అసలు మన ఆవాసాలకు ఎందుకు వస్తాయి? చెట్లు, పళ్ళు, ఫలాలు ఏమి దొరక్క జనావాసాల్లోకి వస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ హనుమాన్ అనేది పాములు కావచ్చు, అడవి పందులు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఏనుగులు కావచ్చు, లేదా రకరకాల జంతువులు కావచ్చు, వీటన్నిటిని కవర్ చేసే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ హనుమాన్ అనమాట. మనకు తెలిసి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గజప్రజ యాప్ అనేది ఉండేది. అంతకంటే మోర్ అడ్వాన్స్డ్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ని రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఒక ఏనుగుల గుంపు వెళ్తుంది అనుకోండి, రియల్ టైం ట్రాక్ చేయటం, ఎలుగుబంట్ల గుంపు ఉందనుకోండి రియల్ టైం ట్రాక్ చేయటం, కోతుల గుంపు ఉందనుకోండి రియల్ టైం ఎటుపోతున్నాయి విత్ ఎక్యురసీ ట్రాక్ చేయగలిగితే కనుక అవి చేసే అలజడిని కానీ కాన్ఫ్లిక్ట్ కానీ మనం తగ్గించవచ్చు అనమాట. దాంతోపాటు ఏనుగులకైతే రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్స్ తీసుకురావటం, అండ్ ఎక్కడ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో అక్కడ ఎక్కువగా గస్తీ కాయటము, అక్కడ ఎక్కువగా ఏఐ టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీస్ వాడటము, దాంతోపాటు రకరకాల వాలంటరీ నెట్వర్క్స్ ద్వారా, ముఖ్యంగా సర్పమిత్ర ఇలాంటి వాలంటరీ నెట్వర్క్స్ ద్వారా కూడా ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించటము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు తెలుసు ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టం చేస్తాయి. అదే విధంగా అడవి పందులు వచ్చి మన పంట అంతా నాశనం చేస్తాయి, పంట పొలాలు మొత్తం పాడు చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా కాపలా కాయాలంటే ఒక పక్క మన వన్యప్రాణులను కాపాడుకోవాలి, మరో పక్క మనుషుల యొక్క ప్రాణాలని, పంటల్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆస్తి నష్టం అనేది చాలా డేంజరస్. మనకు తెలుసు కేరళలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఏనుగుని ఆ రైతు పైనాపిల్ బాంబ్ పెట్టి చంపేశారనమాట. అంటే ఏనుగులు దాడి వచ్చేసి పంట పోతుందని చెప్పి రైతులు అక్కడ పైనాపిల్ బాంబ్స్ పెట్టారనమాట. ఇలాంటి సంఘర్షణలు లోను కాకుండా ఒక పక్క ఏనుగులు కాపాడాలి, ఇంకో పక్క పంటల్ని కాపాడగలరు. కాబట్టి ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క మనుషుల్ని కాపాడాలి, ఇంకో పక్క ఎనిమల్స్ని కాపాడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారనమాట. మనం గమనిస్తే కనుక చిత్తూరు జిల్లా ఇలాంటి జిల్లాలో మ్యాంగో ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏనుగులు దాడి ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఏదైతే ఎక్కువగా ఏనుగులు అట్రాక్ట్ అయ్యే పంటలు ఉంటాయో అవి కాస్త కొంతకాలం ఏనుగులు మర్చిపోయేదాకా
కనుక ఆ పంటలు తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాపింగ్కి వెళ్ళే విధానం కానీ, వేరే లైవ్లీహుడ్ చూసుకునే విధానం కానీ కూడా ఆలోచించాలని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ ఓ పక్కన పెడితే మన మొత్తం సృష్టి నడవాలంటే మనుషులు బాగుండాలి, జంతువులు బాగుండాలి. కాబట్టి ప్రాజెక్ట్ హనుమాన్ అనేది ఈ హోలిస్టిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా ముందుకెళ్తుందని చెప్పి కొత్త టెక్నాలజీస్ ద్వారా ఈ సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు, వీటి ద్వారా ఈ టెక్నాలజీస్ వాడి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడం అనేది ఎంతైనా ఆశావహం అని చెప్పొచ్చు. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటమే కాకుండా దానికి సొల్యూషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం విరివిగా చూస్తున్నాం. కానీ ఎన్ని రాష్ట్రాలు వాటికి సొల్యూషన్ తీసుకొచ్చాయి, ఎన్ని రాష్ట్రాలు ప్రాజెక్ట్ హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తమిళనాడులో ఈఐ ప్రాజెక్ట్ అని చెప్పి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ప్రాజెక్ట్ హనుమాన్ అయితే మాత్రం ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తుంది అన్ని రకాల వన్య ప్రాణుల్ని.